మార్నింగ్ అండ్ ఈ రోజు మేము యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి టెంపుల్ కి వెళ్తున్నాం. చాలా డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నా అండ్ ఫైనల్లీ ఇవాళ కుదిరింది. 2 టైమ్స్ ప్లాన్ చేసి కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఎనీవేస్ ఇవాళ అయితే వెళ్తున్నాం అండ్ దర్శనం బాగా జరగాలి అనుకుంటున్నాం. ఆల్సో రష్ ఉండొద్దు బికాస్ ఇవాళ ఇండిపెండెన్స్ డే అండ్ ఐ థింక్ చాలా మంది వస్తారేమో అని అనుకుంటున్నా. సో యా, ఐ థింక్ లెట్స్ సీ అండ్ ఐల్ గివ్ యూ అప్డేట్స్. సో మేము 2 టెంపుల్స్కి ఒకటే రోజు వెళ్దామని అనుకున్నాం. అందుకే మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఫస్ట్ యాదగిరి గుట్టకి వెళ్ళిన తర్వాత రిటర్న్లో స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. రెనోవేషన్ అయ్యాక యాదగిరి గుట్టకి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. అండ్ రీచ్ అయ్యేసరికి 8:30 అలా అయ్యింది. మనం డైరెక్ట్గా కార్ కొండపైకి తీసుకెళ్ళొచ్చు, బట్ పార్కింగ్కి 500 అలా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ కింద పార్క్ చేస్తే 50 రూపీస్ పే చేయాలంట. సో మేము కిందనే కార్ పార్క్ చేసాం, ఎందుకంటే ఇప్పుడు 500 జస్ట్ ఒక కార్ పార్కింగ్కి అంత ఎందుకు అని అనిపించింది. అండ్ కొండపైకి అయితే ఫ్రీగా మనకి చాలా బస్సెస్ ఉంటాయి, సో మనం ఆ బస్సులో వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో అక్కడికి వెళ్ళాక మీరు చెప్పులు పెట్టుకోవడానికి ఆర్ మీ ఫోన్స్ పెట్టుకోవడానికి కూడా అక్కడ స్టాల్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు ఒక 20 to 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు అంతే. పైకి వచ్చేసరికి 9 అయింది. మేము మొబైల్ ఫోన్స్ అని చెప్పులు పెట్టి దర్శనంకి వెళ్దామని అనుకున్నాం, కానీ 9 to 10 బ్రేక్ దర్శనం అంట. సో ఫ్రీ దర్శనం లైన్ ఆపేస్తారని చెప్పారు. సో ఇంకా బ్రేక్ దర్శనంకి వెళ్దామని టికెట్ తీసుకోవడానికి వెళ్తే దానికి ట్రెడిషనల్ అటైర్ కావాలని చెప్పారు. అంటే లేడీస్ అయితే శారీయో చున్నీ కంపల్సరీ అండ్ జెంట్స్కి అయితే పంచ ఉండాలని అన్నారు. ఆల్సో టికెట్ వచ్చేసి 300 per person. అన్ఫార్చునేట్లీ మాకు అది చెప్పిన అటైర్లో మేము లేము కాబట్టి ఇంకా నార్మల్ దర్శనంకి వెళ్ళాము. 9:30కి స్టార్ట్ చేస్తే దర్శనం అయిపోయేసరికి 11 అయింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ టెంపుల్ అయితే రెనోవేషన్ అయ్యాక చాలా బాగుంది. అండ్ మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఎండ ఏం లేదు, సో కూల్గా ఉండే. అండ్ ప్రసాదం కొనుక్కొని కిందకి వెళ్తుంటే శివుడు అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ మొత్తం గ్రనైట్ ఇంకా గోల్డ్ కోటింగ్తో చాలా బాగా తయారు చేశారు. అండ్ ఆల్సో టెంపుల్ కొండపైన ఉండేసరికి వ్యూ కూడా బాగుండే, ఫుల్ గ్రీనరీ ఉండే అండ్ పీస్ఫుల్గా అనిపించింది. మేము వెళ్దాం అనుకున్న రోజు నుంచి కంటిన్యూస్ 3 days వర్షాలు ఉంటాయి అన్నారు, బట్ థ్యాంక్ఫుల్లీ వర్షాలు అయితే పడలేదు అండ్ దర్శనం కూడా బాగానే జరిగింది. ఇంకా ఈ టెంపుల్ చూసుకొని స్వర్ణగిరికి స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యాక ఆన్లైన్లో చూస్తే ఆఫ్టర్నూన్ 1:30 to 2:30 టెంపుల్ క్లోజ్ అని ఉంది. ఇంకా అప్పటి వరకు ఏం చేయాలి అని ఆన్ ద వేలో ఒక రెస్టారెంట్ కనిపిస్తే అక్కడ ఆగి జ్యూస్ తాగి కొంచెం సేపు టైంపాస్ చేసాము. మేము ఇంకా రీచ్ అయ్యేసరికి 2:15 అయింది. టెంపుల్ అయితే అసలు చాలా పెద్దగా ఉంది. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు రాత్రి వెళ్ళాను కాబట్టి నాకు అసలు ఇంత పెద్దగా ఉంటుందని అనిపించలేదు, బట్ ఇప్పుడైతే చూస్తే చాలా పెద్దగా అనిపించింది. అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుండే అండ్ ప్రతి చోట చెట్లు ఉన్నాయి. ఓపెన్ స్పేస్ కాబట్టి గాలి కూడా బాగానే వస్తుంది, బట్ ఎండ చాలా ఎక్కువ ఉండే. 2:30 టైంకి అలా వెళ్ళాం కాబట్టి మీరు ఇన్ కేస్ ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ టైంలో వెళ్ళండి ఆర్ ఈవినింగ్ టైంలో వెళ్ళండి. ఈవినింగ్ కూడా ఆఫ్టర్ 4 తర్వాత వెళ్తే బెటర్ అని అనుకుంటున్నా, బికాస్ ఎండ కూడా చాలా ఎక్కువ ఉండే మధ్యాహ్నం అయ్యేసరికి. ఇక్కడ గుడిలో అయితే ఫ్రీ దర్శనం లేదు. ఇక్కడ మీరు 50 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకొని దర్శనంకి వెళ్ళాలి. బట్ ఆ 50 రూపీస్ టికెట్ తీసుకుంటే మీకు 1.5 hour to 2 hours దర్శనం పడుతుందని చెప్పారు. ఆల్రెడీ మేము చాలా టైర్డ్ అయిపోయాం కాబట్టి అంతసేపు నిల్చోలేమని అర్థమైంది. అందుకే మేము ఇంకేమైనా దర్శనం టికెట్స్ ఉన్నాయని అడిగితే వాళ్ళు 300 రూపీస్ అయితే దర్శనం ఉందని చెప్పారు. అది తీసుకున్నాం. అది తీసుకుంటే మాకు ఒక బ్యాగ్ ఇచ్చారు, అందులో లడ్డు ప్రసాదం ఇంకా ఒక వస్త్రం ఇచ్చారు. అండ్ మేము టికెట్ తీసుకుంటున్నప్పుడే వాళ్ళని అడిగాము ఎంతసేపట్లో దర్శనం అయిపోతుందని. వాళ్ళు ఒక 1/2 hourలో దర్శనం అయిపోతుందని చెప్పారు. నార్మల్ 50 రూపీస్ టికెట్కి అయితే చాలా పెద్ద క్యూ ఉండే, అది మేము అందుకే తీసుకోలేదు. మేము తీసుకున్న దానికైతే 1 minute లోపల వరకు వెళ్ళిపోయాము అండ్ జస్ట్ ఒక 20 minutes దర్శనం అయిపోయింది. ఆల్సో మీరు ఇక్కడ చూస్తున్నట్టు మీరు ఫోన్స్ ఇంకా అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు, బికాస్ ఫోన్స్ అలౌడ్ లేదు లోపలికి. అండ్ ఫైనల్గా దర్శనం చాలా బాగా జరిగింది. సేమ్ తిరుపతిలో స్వామివారిని చూసినట్టు అనిపించింది మాకైతే. మనకి క్యూలో నుంచే దేవుడు చాలా క్లియర్గా కనిపిస్తారు. మరి 300 రూపీస్ టికెట్ అయ్యేసరికి ఇంకా చాలా దగ్గర నుండి దర్శనం అయింది. అండ్ దర్శనం చేసుకొని బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో కార్యసిద్ధి హనుమాన్ది చాలా పెద్ద విగ్రహం ఉంది. వీడియోలో అయితే చిన్నగా అనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే చాలా పెద్దగా అనిపించింది. ఆల్సో అక్కడ చిన్న గుండంలాగా ఉంది, అందులో జలనారాయణ స్వామి విగ్రహం ఉంది. చాలా బాగుండే. అండ్ నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది బికాస్ ఫుల్ లైటింగ్స్ ఉంటాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను నైట్ టైం వచ్చా కాబట్టి చాలా లైటింగ్స్ ఉంటాయి, చాలా ఫొటోస్ దిగాను ఇక్కడ. ఇంకా అక్కడే కొంచెం సేపు కూర్చున్నాము. ఆల్సో టెంపుల్ మొత్తం వీల్ చైర్ యాక్సెస్ ఉంది, సో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ కొంచెం నడవలేని వాళ్ళు కానీ వచ్చి ఈజీగా దర్శనం చేసుకోవచ్చు.
ఇదంతా అయ్యి మేము రిటర్న్ అయ్యేసరికి ఈవినింగ్ 4:30 అయింది. బట్ థ్యాంక్ఫుల్లీ వర్షం అయితే పడలేదు అండ్ మేము చాలా టైర్డ్ అయిపోయాము, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి. బట్ ఒకటే రోజు 2 టెంపుల్స్కి వెళ్ళడం చాలా బాగా అనిపించింది. వీకెండ్స్ ఇంకా ఫెస్టివల్ టైంలో కొంచెం రష్ ఎక్కువ ఉండొచ్చు కంపేర్ టు వీక్ డేస్. మీరు ఒకవేళ రావాలనుకుంటే మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ ప్రిఫర్ చేయండి. So this is how our day went, and if you liked my video, please like, share and subscribe. Thanks for watching. Bye.